అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు చెప్పు అమ్మా. ఈ అల్లుడు గారు నన్ను కొట్టారమ్మా. మా అత్తగారు నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేశారమ్మా. ఏమైంది తల్లి? ఎందుకు? ఏమైంది? అల్లుడు గారు ఎందుకు కొట్టారు? మీ అత్తగారు ఎందుకు బయటకు పంపించేశారమ్మా? అమ్మా, నన్ను కట్నం తీసుకొని రాకపోతే ఇంట్లోకి రానియరంటమ్మా. ఏంటమ్మా ఏం చెప్తున్నావు? కట్నం గురించి అడుగుతున్నారు అల్లుడు గారు. అయ్యయ్యో. సరోజా, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? ఏంటో వదినా, ఏం బాగోడు? అంతా నీకోసమే. మాకు కట్నం ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇప్పుడు మా అత్తగారు నన్ను ఇంట్లోంచి తరివేశారు. నా పరిస్థితి ఏంటో వదినా? ఏంటి సరోజా, ఏంటి నువ్వు చెప్పేది? కట్నం గురించి ఇంట్లోంచి తరివేశారా? అంతా నువ్వు చేసిన పనే. నువ్వు కట్నం తీసుకొచ్చి ఇస్తే మా అమ్మాయికి ఇద్దరు. అత్తయ్య, ఎప్పుడూ నన్నే అంటారు అత్తయ్య. నేనేం చేయను అత్తయ్య, మా అమ్మాయిలు ఇవ్వలేని దానికి. నువ్వు కట్నం తీసుకొచ్చి ఇస్తే మా అమ్మాయికి ఇచ్చి అత్తవారింటికి పంపిస్తాను. లేదంటే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. అత్తయ్య, న్యాయంగా లేదు అత్తయ్య. అది సరోజ ఇంట్లోంచి వచ్చేస్తే నన్ను ఇంట్లోంచి పంపించేస్తాను అంటున్నారు ఏంటి అత్తయ్య? అయ్యో దేవుడా, ఏంటి పరిస్థితి? నా పరిస్థితి ఎలాగొచ్చింది దేవుడా? కట్నం తీసుకొని రాకపోతే ఇంట్లోంచి బయటకు పంపించేస్తారంట మా అత్తయ్య గారు. ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా? నువ్వే నాకు దిక్కు దేవుడా. రమా, రమా, ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? ఏం చెప్పనండి, మీ చెల్లెలు వాళ్ళ అత్తాల ఇంటికాడ నుంచి వచ్చేసింది. ఇప్పుడు మీ అమ్మగారు నన్ను కట్నం తీసుకొని రాకపోతే ఇంట్లోంచి బయటకు పంపించేస్తారంటండి. ఎందుకు? వాళ్ళ అత్త ఇంటికాడ నుంచి వచ్చేసిందా? దేనికి? వాళ్ళ అత్తగారు కట్నం తీసుకొని రాలేని వల్ల ఇంట్లోంచి బయటకు పంపించేశారంటండి. ఏంటి? కట్నం తేలేని వాళ్ళు ఇంట్లోంచి బయటకు పంపించేశారా? అవునండి, ఇప్పుడు మీ అమ్మగారు నన్ను పంపించేస్తారంట. ఏంట్రమ్మా నువ్వు చెప్పేది? నిన్ను బయటకు పంపించేస్తుందా మా అమ్మ? అవునండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అయ్యో దేవుడా, ఏంటి దేవుడా, ఏం చెయ్యాలి నేను ఇప్పుడు? దేవుడా, నాకు సావే శరణ్యమా, నేనేం చేయలేను ఇంకా. రామా, ఏంటి ఎంత బాధపడుతున్నావు? నేనున్నాను కదా. ఎవరు మాట్లాడుతున్నారు? నేను రామా, మాయ చెట్టుని. ఇదేంటి చెట్టు మాట్లాడుతుందేంటి? నీ పరిస్థితి ఏంటో నాకు చెప్పు రామా, నేనున్నాను కదా. ఏంటి చెప్పును? నాకు నా పరిస్థితి ఇప్పుడు ఆడపడుచు కట్నం గురించి మా అత్తగారు అడుగుతున్నారు. ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే ఇంట్లోంచి బయటకు పంపించేస్తారంట. ఆహా, అంతేనా? ఇదే కదా సింపుల్గా నేను చేస్తాను కదా. ఏం చేస్తావు మాయ చెట్టు? రామా, ఇదిగో తీసుకో డబ్బు. ఆహా, మాయ చెట్టు, నాకు ఎంతో సహాయం చేసావు. నీకు జన్మజన్మలకి రుణపడి ఉంటాను. నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను వచ్చి అడుగు, నేను సాయం చేస్తాను రామా. థ్యాంక్ యూ మాయ చెట్టు. గోదావరి గుట్టు మీద మాయ చెట్టు ఉన్నది. అది అత్త అత్త అత్తో, ఓ అత్త, ఇటు రా అత్త. ఓ అత్త, ఏంటి అంత దజ్జా వచ్చింది? దజ్జానా? దజ్జా అబ్బానా? ఏంటి డబ్బులు చేతిలో డబ్బులు ఉన్నట్టున్నాయి? అత్త, ఇదిగో తీసుకో డబ్బులు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? ఎక్కడి నుంచి వస్తాయి నీకెందుకంటీ? తీసుకో. ఏంటే అత్తల్లా పోయి ఆంటీ వచ్చింది? దజ్జా, నాకు దజ్జా వచ్చింది అత్తయ్య. ఏమంటే ఇదిగోండి డబ్బులు తీసుకోండి. మనమే. ఎంత డబ్బు నీకు ఎక్కడిదే? ఎక్కడి నుంచి వస్తుంది మీకెందుకండి? నువ్వు మూసుకుని ఎక్కడి నుంచి తెచ్చో చెప్పా. మన ఇంటి దగ్గర మాయ చెట్టు ఉంది కదండి, దాని దగ్గరికి వెళ్ళి నేను బాధ పెడితే డబ్బులు ఇచ్చిందండి. ఏంటి? మాయ చెట్ట? డబ్బులు వస్తున్నాయా చెట్టు నుంచి? అమ్మా, ఇదా దీని పని? మాయ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడుగుతాను. ఓయ్ మాయ చెట్టు, ఏంటి మా కోడలు పిలిస్తే దీపం వచ్చింది, నేను పిలిస్తే ఏకంగా మంటే వచ్చింది. మంచోళ్ళు పని చేస్తాను, చెడ్డోళ్ళు చెడ్డ చేస్తాను. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. ఎంతకి? నాకు కూడా డబ్బులు ఇవ్వు. నేనెందుకు ఇవ్వాలి నీకు? ఇవ్వకపోతే నరికేస్తా. ఉండి నీ పని చెప్తా. ఏంటి బాల్ గాలి ఎగురుతుంది? ఎందుకు ఇది గాల్లో ఎగురుతుందా? ఎందుకు ఎగురుతుందా నేను చెప్తాను. ఏం చెప్తా? మర్యాద డబ్బులు ఇవి. అమ్మా, తగిలిందిరా. దెబ్బ తగిలిందిరా బాబోయ్. అమ్మే, ఇదేంటి మత్త గొంతుకులా ఉంది? ఏమైందో చూద్దాం. ఏమత్తా ఏడుతున్నావు? ఏంటి నేను ఏడుతుంటే నీకు జోకులా కనిపిస్తుందా? సరే కానీ ఏమైంది అత్తయ్య? ఆ మాయ చెట్టు దగ్గర డబ్బు అడగడానికి వెళ్తే కొట్టింది. నీకెలా తెలుసు? మంచి పని అయిందిలే. మా అత్త సంగతి వదిలేను కానీ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న బెల్లని టిక్ అని కొట్టండి.